తెలియజేస్తూ నిన్న నర్సరావుపేట అసెంబ్లీ నియోజకవర్గంలో ముందుగా ఈ యొక్క పోలింగ్లో పాల్గొన్న ప్రజలకి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున ఈ యొక్క ఓటింగ్లో పాల్గొనటం, అట్లానే వృద్ధులు, కొన్ని చోట్ల సాయంత్రం 10:30-11 గంటల వరకు కూడా పోలింగ్ జరగటం ఎప్పుడు లేదు, గతంలో ఎప్పుడు లేదు, మేము ఎప్పుడు చూడలేదు. గత 2-3 సార్లు మ్యాక్సిమం 7-8 గంటల వరకు పోలింగ్ జరిగేది. ఈసారి 10:30-11 గంటల వరకు కూడా పోలింగ్ జరిగింది. నర్సరావుపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు, అట్లానే ముఖ్యంగా మా డాక్టర్ల బృందానికి ప్రత్యేకంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చాలా ప్రతిష్టాత్మకంగా, చాలా కష్టపడి గత 5 సంవత్సరాలు పనిచేసాం. గత 2 నెలల నుంచి ఎంతో కష్టపడి పార్టీ విజయంగా భావించవచ్చు. నర్సరావుపేట అసెంబ్లీలో పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అట్లానే మీడియా సోదరులతో సహకరించిన మీడియా సోదరులకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకున్నాను. అట్లానే నిన్న నర్సరావుపేటలో కొన్ని హింసాత్మక సంఘటనలు జరిగాయి. ముఖ్యంగా పోలీసు వారు గారు, రెవెన్యూ అధికారులు వన్ సైడ్గా తెలుగుదేశం పార్టీకి కొమ్ము కాశారనే దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ముఖ్యంగా పోలీస్ వర్గాలు మాకు వ్యతిరేకంగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేయటం, పల్నాడు ప్రాంతంలో అంతా కూడా వ్యతిరేకంగా పనిచేయటం, వన్ సైడ్గా పనిచేయటం చాలా బాధాకరమైన అంశం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మమ్మల్ని ఏమో కాన్వాయ్గా మీరు 6 కార్లకు కూడా పర్మిషన్లు ఉన్నాయి. 6 కార్లు వేసుకొని కాన్వాయ్గా తిరుగుతున్నారని, హౌస్ అరెస్ట్ కావాలి అని చెప్పి హౌస్ అరెస్ట్ 2 గంటలకు హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. మరి మా ప్రత్యక్ష అభ్యర్థి అరవింద్ బాబు గారు 7 కార్లు వేసుకొని తిరుగుతూ ఉన్నాడు. ఆయనకి ఎలక్షన్ కమిషన్ రూల్స్ ఏం పనిచేయవు. నేను ఉదయం 8 గంటలకే నేను ఒక వీడియో పంపించాను ఎస్పీ గారికి. బయట నుంచి మరి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో మాకు తెలియదు, కానీ హిందీ మాట్లాడుతూ ఉన్నారు, బౌన్సర్లు ఉన్నారు, వాళ్ళందరినీ కారులో ఎక్కించుకున్నారు, కనీసం 100 మంది కారులో ఎక్కారు అని చెప్పి స్వయంగా నేను వీడియో కూడా పెట్టాను ఎస్పీ గారికి. ఎటువంటి చర్యలు లేవు, ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు, వాళ్ళ కారులు ఎక్కడా ఆపి వెరిఫై చేయలేదు. ఉదయం నుంచి చెప్తున్నా, మా మాట వినకుండా నన్ను హౌస్ అరెస్ట్ చేశారు తప్ప ఆయన్ని హౌస్ అరెస్ట్ చేయడానికి కూడా పోలీసులకి సమయం లేదు, చేయలేకపోయారు, చేతగాని పోలీసులు. సరిగ్గా 3 గంటలకి, సుమారు 3 గంటల ప్రాంతంలో మున్సిపల్ హై స్కూల్కి వచ్చి మా ఏజెంట్లని లాగటం, ఏజెంట్ల మీద దౌర్జన్యం చేయటం, అట్లానే మా డ్రైవరు హరి అని అతన్ని కొట్టడం, అతని దెబ్బలు కూడా, గాయాలు కూడా, పోలీస్ ఇంటిమేషన్ ఎఫ్ఐఆర్ కూడా చేయమని రాత్రి పంపించడం జరిగింది, కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అతని మీద దాడి చేసిన తర్వాతనే నేను బయటకు వచ్చాను. ఆ దాడి జరిగింది అని విన్న తర్వాతనే నేను 3 గంటలకి, సుమారు 3:03 నేను మున్సిపల్ హై స్కూల్ చేరుకుంటే అప్పటికే వీళ్ళందరూ తిరిగి వెళుతూ ఉన్నారు.
సరే అక్కడ మా డ్రైవర్ని పరామర్శించి నేను హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండగానే మా ఇంటి మీద దాడి చేసి మా కార్లు 3 కార్లు పగలగొట్టడం, మా హాస్పిటల్ మీద దాడి చేసి మా మామయ్యని గాయపరచడం, రామకోటిరెడ్డి గారిని గాయపరచడం, అద్దాలు పగలగొట్టడం, ఇవన్నీ కూడా జరిగాయి. కేవలం ఓడిపోతున్నామనే ఫ్రస్ట్రేషన్లో, ఓడిపోతున్నామనే ఒక ఆలోచనతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అరవింద్ బాబు స్వయంగా దాడిలో పాల్గొని, స్వయంగా అతనే, వీడియోలు కూడా ఉన్నాయి, స్వయంగా అతనే పాల్గొని ఈ దాడి జరిపించాడు. అయినా సరే మేము సమన్వయం పాటించి మా కార్యకర్తలందరూ దాదాపు 2000 మంది కార్యకర్తలు హాస్పిటల్ దగ్గరికి వచ్చిన ఎక్కడా కూడా తొందరపడకుండా ఓటింగ్ సరళి జరగాలి, ఓటింగ్ అంతా కూడా పూర్తి చేసుకోవాలి. ఎందుకంటే వీళ్ళు ఒక పథకం ప్రకారం మాకు బూత్లో ఏజెంట్లు అందరూ బయటకు వస్తే ఆ 2 గంటలు రిగ్గింగ్ చేసుకోవాలని, ఆ 2 గంటలు దొంగ ఓట్లు వేయించుకోవాలని ఒక ఆలోచనతో ఉన్నారు అని చెప్పి మేమంతా కూడా సమన్వయం పాటించి 7 గంటల దాకా ఎవరిని కూడా బూతులు వదిలిపెట్టి రావద్దని చెప్పి స్వయంగా నేనే ఫోన్ల ద్వారా మాట్లాడి వాళ్ళందరినీ ఆపి ఎక్కడ తొందరపడద్దు, మనం హింసాత్మక సంఘటనలు ప్రోత్సహించొద్దని చెప్పి ఒక ఆలోచనతో మేమందరం కూడా సమన్వయం పాటించాం. సుమారు 7-7:30 గంటల దాకా పోలీసు వాళ్ళు వచ్చి మీరు ఎటువంటి హింసాత్మక సంఘటనలు పాల్పోవద్దని చెప్పి వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేసిన తర్వాత నేను కూడా సహకరించి మా వాళ్ళందరినీ కూడా పంపించి వేయటం జరిగింది హాస్పిటల్ దగ్గర. ఆ తర్వాత కూడా అరవింద్ బాబు గారి హాస్పిటల్ దగ్గర సుమారు 500 మంది 30 ట్రాక్టర్లో పమిడిపాడు గ్రామం నుంచి వచ్చి అక్కడ ఉండి వాళ్ళు భోజనాలు తీసుకొని 2 ఆటోల్లో నవయోగ బార్ అండ్ రెస్ట్ నుంచి బీర్ బాటిల్ మందు బాటిల్ తెప్పించుకొని మా హాస్పిటల్ మీద దాడి చేయడానికి మళ్ళీ రాత్రి సిద్ధం చేసుకున్నారు. మళ్ళీ మేము మా కార్యకర్తలు, ఎందుకంటే పోలీసు వాళ్ళు మాకు ప్రొటెక్షన్ ఇచ్చే పరిస్థితి లేదు. పోలీసు వాళ్ళు ఎస్పీ గారు ఫోన్ చేసినా ఎత్తలేదు, డిఎస్పీ మాట్లాడట్లేదు. పోలీసు వాళ్ళు మా సెక్యూరిటీ ఇస్తారని మేము ఆలోచన, మాకు ఆ యొక్క ఆలోచన లేదు, మేము భావించడం లేదు పోలీసు వారు సెక్యూరిటీ ఇస్తారు. మా పర్సనల్ సెక్యూరిటీ కోసం మా కుటుంబం కూడా మేము హాస్పిటల్ పైనే ఉంటున్నాం, మా పిల్లలు ఉంటున్నారు, మా ముసలి వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటున్నారు, హాస్పిటల్లో పేషెంట్లు ఉన్నారు. రాత్రికి రాత్రి సుమారు 500 మందిని మళ్ళీ నేను గ్రామాల నుంచి పట్టణాన్ని నుంచి పిలిపించుకొని వాళ్ళందరినీ రాత్రి హాస్పిటల్లో ఉంచుకొని మా పర్సనల్ సెక్యూరిటీ కోసం, అనిల్ అన్న కూడా రాత్రి ఆ సమయంలో కూడా సుమారు 11:30-12 గంటల దాకా నా దగ్గరే ఉండి మేమందరం కూడా సమన్వయంతో పనిచేయాలి. వద్దు, గొడవలు వద్దు, మేము ఎవరు హాస్పిటల్ మీదకి వెళ్ళాం, ఎవరి ఇంటికి మీదకి వెళ్ళాం. మా యొక్క కుటుంబ రక్షణకి లేదా మా యొక్క హాస్పిటల్ రక్షణ కోసమే రాత్రి మేమందరినీ కూడా పిలిపించుకొని అక్కడే నిద్రపోయి ఇప్పుడే బయలుదేరి రావడం జరిగింది. వాస్తవాలు ఇవి. దీన్ని మీడియాలో కొన్ని ఎల్లో మీడియాలో రాసుకున్నారు మేమేదో హింస ప్రేరేపించినట్టు. ఇది వాస్తవం. పోలీసు వాళ్ళకి సహకరించింది మేము. 2 గంటలకు హౌస్ అరెస్ట్ చేయాలంటే హౌస్ అరెస్ట్ కింద నేను లోపలికి వెళ్ళింది నేను. మళ్ళీ వాళ్ళు రిక్వెస్ట్ చేసి మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, 15-2000 మంది ఉన్నారు అని చెప్పినా నేను వాళ్ళ మాటిని ఎక్కడా కూడా హింసాత్మక సంఘటనలు ప్రోత్సహించే కార్యక్రమం వద్దు అని మా వాళ్ళందరినీ సమన్వయపరుచుకొని, వాళ్ళందరూ ఎంతో గొడవ చేసినా సరే వాళ్ళందరినీ సమన్వయపరుచుకొని వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేసుకొని నేను పంపించి వేయటం జరిగింది. అయినా సరే మళ్ళీ మా హాస్పిటల్ మీద దాడి చేయాలని మళ్ళీ వాళ్ళందరూ సిద్ధపడటం ఎంతవరకు సబబు? ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవ్వరూ ఇక్కడ
సహించే పరిస్థితి లేదు. ఎవ్వరూ కూడా హింసాత్మక సంఘటనలు జరగాలని కోరుకోరు. కానీ రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తే మాత్రం ఎవరు ఊరుకునేది లేదు. దాన్ని ఎవరు సమాధానం ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది, చెప్తాం కూడా. కానీ ఇలాంటివి రోజు ప్రోత్సహించే కార్యక్రమం చేస్తే మాత్రం అరవింద్ బాబు గారు మీకు క్లియర్గా చెప్తా ఉన్నాను, మీరు మాత్రం ఇలాంటి సంఘటనలు ప్రోత్సహిస్తే ఊరుకునేది లేదు. భవిష్యత్తులో కూడా మేము ఊరుకోం, ఇది ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా సహకరించాలి. అందరం కూడా నర్సరావుపేట ప్రశాంతంగా ఉండాలి. నర్సరావుపేటలో ప్రజలు ఇబ్బంది పడకూడదు. కాబట్టి అందరినీ కూడా సమన్వయపరుచుకొని ముందుకు వెళ్ళే కార్యక్రమం చేస్తున్నాం. అనిల్ అన్న నెల్లూరు నుంచి ఇక్కడికి రావటం మా పార్టీకి అసెట్. ఖచ్చితంగా ఆయన భారీ మెజార్టీతో గెలవబోతున్నాడు. నర్సరావుపేటలో నేను భారీ మెజార్టీతో గెలవబోతున్నాను. మిగిలిన నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 6 నియోజకవర్గాల్లో కూడా గెలుస్తుంది. ఎక్కడ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళీ ఏర్పడుతుంది. ఇందులో ఎటువంటి సందేహాలు లేవు. ఖచ్చితంగా ఇంకా బాగా పనిచేస్తాం, అభివృద్ధి పదంలో తీసుకెళ్తాం. ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి మేలు చేసే కార్యక్రమం చేస్తాం భవిష్యత్తులో అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు, ఏం చెప్తే జరిగింది అంతే. చంద్రబాబు నాయుడు ఏం చెప్తే చేశారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.